అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో, ఎక్కడైతే కన్నీరు కార్చారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా గేడ్చారో అదే స్థలంలో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుని గొప్ప కార్యాలు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. మనందరి జీవితంలో అన్నీ ఉన్నప్పుడు ఒక అనుభవం ఉంటుంది, ఏమీ లేనప్పుడు ఒక అనుభవం మన జీవితంలో కలుగుతూ ఉంటుంది. అంతెందుకు, అన్నీ ఉన్నప్పుడు నువ్వు పిలవకపోయినా అందరు నీ ఇంటికి వస్తూ ఉంటారు, నిన్ను ప్రేమిస్తూ ఉంటారు, నిన్ను అభిమానిస్తూ ఉంటారు. కుదిరితే ఈ 2 చంపల మీద అద్భుతమైన ముద్దులు పెట్టి వెళ్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు అన్నీ కోల్పోయావో నీ పేరు చెప్పడానికి అసహ్యపడతారు, నీతో సహవాసం చేయడానికి అసలు ఇష్టపడరు. నిన్ను ఒక శాపగ్రస్తమైన వాడిలాగా, నీ కుటుంబం ఒక శాపగ్రస్తమైన కుటుంబంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనం అన్నీ కోల్పోయాం కాబట్టి. కోల్పోయినంత మాత్రం మన జీవితం ఏం అవ్వలేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎందుకంటే ఎంతోమంది భక్తుపరులు అట్టడుకు వెళ్ళిపోయారు, అవమానించబడ్డారు, శ్రమల పాలయ్యారు. కానీ ఆ శ్రమలో వారు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని నేర్చుకోగలిగారు. అదేంటి తెలుసా? దేవుని వాక్యంలో యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ మాట మనం చదవగలిగితే, వినికిడి చేత నేను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచుచున్నాను. యోబు గారు శ్రమల మధ్య నడుస్తున్నప్పుడు ఆయనకు నూతన అనుభవాన్ని గ్రంథంలో రాస్తున్నారు. ఏంటో తెలుసా? ఇప్పుడు నేను నిన్ను కనులారా చూస్తున్నానయ్యా. ఇంతకు ముందర వినికిడి చేత విన్నాను, కానీ ఇప్పుడు నిన్ను దర్శించుకోగలుగుతున్నాను. ఎందుకు ఈ మాటని ఇలా ప్రస్తావించారంటే, అన్నీ ఉన్నప్పుడు యోబు గారి చుట్టూ చాలామంది కనిపించుంటారు, కానీ శ్రమ రాగానే ఆయన చుట్టూ ఎవరు లేరయ్యా. నా ప్రభువుకు తెలుసు యోబు దగ్గర ఎవరు లేరని. అందుకే యోబు ప్రార్థిస్తుండగా యోబు గారికి దేవుడే దర్శనమిచ్చాడు. యేసు ప్రభుకు ఉండిన పేరేంటి తెలుసా? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరంన దేవుడు మనకి తోడని అర్థం. ఎందుకు దేవుడు మనకు తోడుండడానికి వచ్చారంటే, ఆయనకి తెలుసు మనుషులు మనల్ని మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతారని. మనం అన్నీ కోల్పోయినప్పుడు అందరికీ మన మీద అసహ్యం పడుతుందని నా ప్రభుకు ముందే తెలిసి, అయ్యా నేను ఉన్నాను, మీకు మీరేమీ దిగులు చెందొద్దు, నేను మీకు తోడుగా ఉంటాను. అవమాన పెడుతున్నారా? అవమానం మధ్య నడుస్తున్నారా? లేకపోతే శాపగ్రస్తమైన జీవితాన్ని మీరు అనుభవిస్తున్నారా? లేమిలో మీరు బ్రతుకుతున్నారా? ఎన్నో కుటుంబ సమస్యల మధ్య మీరు జీవిస్తున్నారా? కంగారు పడద్దు. అందరూ విడిచిపెట్టినట్లు నేను మిమ్మల్ని విడిచిపెట్టను. అందరూ మిమ్మల్ని మధ్యలోనే వదిలేసినట్లు నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళను. నేనున్నాను కదా అని ప్రభు మన చేతులను పట్టుకోగలిగిన దేవుడు ఆయన. అందుకే శ్రమల్లో యోబు దగ్గర ఎవరు ఉండరని దేవుడే యోబు గారికి దర్శనమిచ్చారు. నేను అంటాను, ఈరోజు ప్రభు నీతో ఉన్నారయ్యా. ఈరోజు ఎవ్వరు లేరని బాధపడద్దు, ఎవరు నీ భుజం తట్టేవారు లేరని బాధపడద్దు. నా ప్రభు ఉన్నారు కాబట్టి ఇంకా నువ్వు సజీవుడిగా సజీవురాలుగా ఉన్నావు. ఎందుకో తెలుసా? రాబో దినాల్లో ఘనమైన విజయాలను చూడబోతున్నాం. రాబో దినాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాలను చూడబోతున్నాం. ఎందుకంటే నా ప్రభు నిన్ను దర్శించబోతున్నారు. నా ప్రభు నీ హృదయాన్ని తాకబోతున్నారు. నా ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నారు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.